హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబస్ పిల్లని. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇక మేమైతే పొద్దుగాల లేచి నేనైతే స్నానం చేసి ఇంట్లో అయితే పూజ చేసుకుని పులగమని అయితే వండిన. ముగ్గు అయితే మా అక్క అయితే ఉపయోగిన. నాకైతే ముగ్గులు అయితే అంతగానం అయితే ఏం రావు. ఇక మా అక్క అయితే ముగ్గేస్తుంది. ఈ లోపు అయితే నేను అన్నం పప్పు పచ్చిపులుసు అయితే చేసిన. భోగి రోజు అయితే మేము పులగమన్నం వండుకొని పప్పు పచ్చిపులుసు అయితే చేసుకుంటాం. ఇక అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే ఏం చేస్తారంటే పులగమన్నం వండుతారు కదా, చీకటి మొక్కనే వండుతారు. చిలకలు పొలాలు ఉన్న వాళ్ళైతే అది కొంచెం తీసుకొని మొత్తం చల్లుకొని అయితే వస్తారు తెల్లారితరికే. పొద్దుగాల లేచి ఈ ముగ్గు అయితే నేనే వేసిన. చాలా మంచిగా అయితే వచ్చింది కదా. పొద్దుగాల లేస్తే ఇప్పటివరకు అయితే అయింది. ఈ ముగ్గు నేనే వేసిన అని అనుకుంటురా, నేనైతే వేయలేదు, మా చెల్లి అయితే వేసింది. ఇక భోగి రోజు కాబట్టి భోగి కుండలు, భోగి మంటలు, చెరగలు అయితే వేసింది. ఈ ముగ్గు చాలా బాగుందని నేనైతే వీడియో అయితే తీసిన. అసలే మనకు ముగ్గులు రావుగా, ఇంత ఓవరాక్షన్ అవసరం అక్క అనుకుంటురా, నేనైతే వేయలేదు, మా చెల్లి వేసింది. ఇక మధ్యలో అయితే హ్యాపీ భోగి అని అయితే రాసింది. మా ఊళ్ళో అయితే పొద్దుగాల అందరూ అయితే ముగ్గులు అయితే చాలా మంచిగా అయితే వేసిరు. పొద్దుగాల ఎవరు ఆకిలలో చూసినా కానీ రంగురంగులతో ముగ్గులు అయితే చాలా మంచిగా అయితే వేసారు. ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి మంచిగా నవధాన్యాలు అయితే పోసి రొయ్యి పనులు అయితే పెట్టారు. అందరైతే కుండలతో అయితే మంచిగా కైట్లు, చెరగళ్ళు, చిలుకలు అలాంటి ముగ్గులు అయితే చాలా మంచిగా అయితే వేసారు. మరి మీ అందరికీ అరే ఒకటి మర్చిపోయానే, మా ముగ్గులు మంచిగా ఉన్నాయా? మీ అందరికీ మా ముగ్గులు అయితే నచ్చినాయా? మరి మీకు ఏ ముగ్గు నచ్చింది, ఎలా ఉందని జర కామెంట్ చేసి చెప్పండి. ఇక భోగి రోజు అయితే చిన్నపిల్లలకైతే భోగి పని అయితే పోస్తారు. మా సైడ్ అయితే చాలా వరకు అయితే పోసిరు. మరి మీరు ఎలా భోగి జరుపుకున్నారో జర కామెంట్ చేసి చెప్పండి. మన ఎర్రబస్ పిల్ల ఛానల్ కూడా జర సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బాయ్.